మధు గారు, ఏంటి ఫ్యాక్టర్స్ ఏంటి? ఇన్ని స్థానాల్లో 80 నుంచి 85 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడానికి కారణాలేంటి? కేవలం ఈ స్థాయిలో మేము బాగా పెర్ఫామ్ చేస్తున్నాం, కాంగ్రెస్పై వ్యతిరేకత ఉంది అని ప్రచారం చేసిన బీఆర్ఎస్ ఈ స్థాయిలో పడిపోవడానికి మీ అంచనాలో కారణాలేంటి? రోహిత్ గారు, మనం ముందుగా చూసినట్లయితే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే క్రమం ఏదైతే ఉందో అది చాలా తక్కువ టైమ్ ఆఫ్ స్పాన్ లో వచ్చింది. అదే టైంలో మేడారం సమ్మక్క సారక్క జాతర వచ్చింది. ఆ 3-4 రోజులు కొద్దిగా ప్రజలంతా ముఖ్యంగా ఉత్తర తెలంగాణ వైపు ఆ వైపులో ఉన్నారు. తర్వాత విత్రా వరకు కూడా బీఫామ్స్ అనేటువంటి 2 పార్టీలు 3 పార్టీలు కూడా కన్ఫర్మేషన్ కాలేదు. సో లాస్ట్ మినిట్ అంటే లిస్ట్ అనేది రాత్రి 12 గంటల వరకు పూర్తిగా కన్ఫర్మ్ అయింది. కాబట్టి అభ్యర్థులకు చాలా తక్కువ టైం దొరికింది. 6-7 రోజులు మాత్రమే వాళ్ళు పర్ఫెక్ట్ చేయగలిగినారు. అయితే మేము ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటిదంటే 10 సంవత్సరాల నుంచి కనుక ప్రభుత్వం లేదు. కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలకు వాళ్ళు కష్టపడ్డ వాళ్ళకు అకామిడేట్ చేయాలి అనేటువంటి ఒక లక్ష్యం అయితే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం తీవ్రంగా కృషించినారు. ఇది మొట్టమొదటి పాయింట్. ఉన్నటువంటి 38 స్థానాలు గెలిచిన బీఆర్ఎస్ లో కొంతమంది ఆల్రెడీ కాంగ్రెస్ లో జాయిన్ అయినారు. ఇక్కడ బీఆర్ఎస్ కు వచ్చిన ఒక ప్రాబ్లం ఏంటంటే ఎవరు ఊహించని విధంగా చాలా మంది చాలా రకాల విషయాలు చెప్పారు. కానీ 24 ఎమ్మెల్యేలు సిటీ చుట్టే ఉన్నారు, ఎక్కడ మెట్రో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో. కాబట్టి మిగతా ఎమ్మెల్యేలు ఎక్కడైతే ఉన్నారో సిద్దిపేట అక్కడ ఎలక్షన్ లేదు, తర్వాత సిరిసిల్ల, కోరుట్ల, ఉత్తర తెలంగాణలో కొన్ని ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి, అది హుజురాబాద్. సో అట్లాంటి చోట్లలో మాత్రం ప్రభావం చూపెట్టింది. మిగతా ఇన్ఛార్జీలు ఎక్కడైతే ఉన్నారో, ఉదాహరణకు దయాకర్ రావు గారు అట్లాంటి కొంచెం సీనియర్ లీడర్లు ఉన్న దగ్గర బీఆర్ఎస్ కొట్టగలిగింది తప్ప మిగతా ఉన్నటువంటి ప్రదేశాల్లో బీఆర్ఎస్ ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఓట్ బ్యాంకు లాక్కోకపోయింది. రెండో పాయింట్ ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటిదంటే టిఆర్ఎస్ ప్రభుత్వంలో గత 2 సార్లు కూడా అధికారంలో ఉన్నవారికే ఓటు వేయాలనేటువంటి ఏదైతే ఒరవడి ఉందో అదే ఒరవడిని ఇప్పుడు కూడా క్యారీ చేస్తున్నారు. అయితే ఇంకొక ముఖ్య విషయం ఏంటిదంటే అభివృద్ధి ఇంకా 3 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది కాబట్టి అంటే ఏదైనా డెవలప్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇది గుర్తుతో వచ్చిన మొట్టమొదటి ఎలక్షన్ కాబట్టి ఈ లోకల్ క్యాండిడేట్స్ ను సరిగ్గా సెలెక్ట్ చేసుకున్నారు. మాక్సిమం 70-80% కాంగ్రెస్ పార్టీ సరైన అభ్యర్థులకు ఇచ్చింది. అదేవిధంగా ప్రజలు కూడా పోరాటం చేయడం మానేసి అధికారం వైపు ఉన్న వైపే మొగ్గు చూపుతున్నారు. ఇది ఒక బ్యాడ్ సిగ్నల్ యాక్చువల్ గా ప్రజాస్వామ్యానికి. ఎందుకంటే ప్రతిపక్షం లేకుండా పోవడం, వీళ్ళు గెలిచిన అందులో కలుస్తారు అనుకోవడం ప్రజలు. అదేవిధంగా అభివృద్ధి ఫలాలు 3 సంవత్సరాలు ఓటేస్తేనే లోకల్లో లీడర్ ఉంటేనే వస్తాయి అనుకోవడం. అదేవిధంగా సన్న బియ్యం, అదేవిధంగా బస్సు ఫ్రీ బస్సు కొంత ప్రభావం అయితే చూపెట్టినాయి. కాకపోతే ప్రజల్లో 2500 ఇవ్వలేదనేటువంటి మహిళలకు ఇవ్వలేనటువంటి కీ ఫ్యాక్టర్ మాత్రం చాలా ఉంది. సో పట్టణాలలో జరుగుతుంది కాబట్టి బిలో పావర్టీ వాళ్ళు మాత్రం దీని మీద వ్యతిరేకం చాలా వ్యక్తం చేసినారు. అదే ఇవాళ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ పోగొట్టుకోగలుగుతుంది. బీఆర్ఎస్ నిజంగా ప్రతిష్టాత్మకంగా ఎలక్షన్ తీసుకోగలిగితే ఇవాళ హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ ఓ బస్ యాత్రనో పాదయాత్రనో లేకపోతే కొన్ని నియోజకవర్గాలను షేర్ చేసుకొని తిరగాల్సి ఉండే. ఎందుకంటే గ్రౌండ్ స్థాయిలో కార్యకర్త బలం ఉన్నప్పుడే నెక్స్ట్ ఎలక్షన్స్ అనేది కొట్టగలుగుతాం. ఇప్పుడు మన గ్రామ పంచాయతీలను చూసినట్లయితే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ ప్రభావం ఉంటే వాళ్ళకి పాజిటివ్ వేవ్ రాగానే థర్డ్ ఫేజ్ లో కొంత ప్రయత్నం చేసినారు. అంటే ఎమ్మెల్యే స్థాయి ఎలక్షన్స్ నుంచి మాత్రమే బీఆర్ఎస్ పార్టీ అనేది సీరియస్ గా తీసుకోవడం జరుగుతుంది. ఇది పూర్తిగా బీఆర్ఎస్ సంబంధించిన విషయం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయం ఏంటంటే కొంత వ్యతిరేకత ఎదుర్కొన్నప్పటికీ కూడా ఎక్కడ 2500 రూపాయలు ఎప్పుడు వస్తాయని ఎదుర్కొన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అభివృద్ధి చేసినామని చూపెట్టుకోవడంలో, ప్రచారంలో కానీ చాలా సఫలీకృతులైనారు. ఇంకా ముఖ్యంగా బీజేపీకి వచ్చేసరికి మోడీతో మీటింగ్ జరిగిన తర్వాత బీజేపీలో సమీకరణాలు వేగంగా మారినాయి, అలర్ట్ అయినారు. ఉదాహరణకు నిజామాబాద్, కరీంనగర్ తీసుకున్నట్లయితే అంటే బండి సంజయ్ గారు, అరవింద్ గారు అక్కడ ఎంపీలు ఉండడం వల్ల కలిసి వచ్చేటువంటి అంశంగా ఉంది. అక్కడ కరీంనగర్ లో ఇంటర్నల్ పాలిటిక్స్ ఏదైతే కరీంనగర్ లో ఉందో అది చాలా పార్టీని దెబ్బతీసే అవకాశం ఉండే. యాక్చువల్ గా కరీంనగర్ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాల్సిన సీటు. నిజామాబాద్ లో కూడా ఎంఐఎం ప్రభావం చూపడం వల్ల బీజేపీ యొక్క గ్రాఫ్ అమాంతంగా పెరిగింది. ఇక్కడ మీరు పరిశీలించినట్లయితే నిజామాబాద్, కరీంనగర్ ఎంఐఎం అడ్డా కాబట్టి ఎక్కడైతే ఎంఐఎం పెరుగుతుందో అక్కడ ఖచ్చితంగా బీజేపీ అనేది పెరుగుకుంటూ వస్తుంది. మిగతా ప్రాంతం ఉదాహరణకు దక్షిణ తెలంగాణలో చూసినట్లయితే దాని ప్రభావం అసలు లేదు. ఇంకొకటి ఏంటంటే మహబూబ్ నగర్ లో కొంత మైనార్టీ ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి అక్కడ కూడా ఎంఐఎం ఒక 6 నుంచి 8 స్థానాలు గెలవబోతుంది. కాబట్టి ఇది పూర్తి స్థాయి విశ్లేషణ ఏంటంటే బీఆర్ఎస్ ఎక్కడైతే వీక్ ఉందో ఆ బీఆర్ఎస్ దగ్గర వీక్ ఉన్న ఓట్ ట్రాన్స్ఫర్ మాత్రం బీజేపీ జరుగుతుంది. ఇది పార్లమెంట్ ఎలక్షన్ లో చూసినాం మనం, ఇప్పుడు ఉన్నటువంటి ఈ దీనిలో కూడా చూసినాం. అంటే బీఆర్ఎస్
వీక్ అయితే ఓట్ ఎటు ట్రాన్స్‌ఫర్ అయితది దాని మీద మేము బాగా పరిశీలించినాం. అది మాత్రం దాదాపు 60-70% బీఆర్ఎస్ వీక్ అయిన ప్లేస్‌లో బీజేపీకి ఓట్ బ్యాంక్ అనేది ట్రాన్స్‌ఫర్ అవుతుంది రోహిత్ గారు. కానీ కానీ ఇక్కడ కార్పొరేషన్‌లో అసలు బీఆర్ఎస్ ఖాతానే తెరవడం లేదు. మూడో స్థానానికే పడిపోయింది, సున్నాకే. అంటే దాదాపు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలైతే కనిపిస్తున్నాయో దాదాపు అటువంటి ఫలితాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. మున్సిపాలిటీలో ఏకంగా 116 స్థానాలకి 8 నుంచి 10 అంటే దాదాపు దాన్ని కూడా మనం సున్నాగానే అర్థం చేసుకోవాల్సి ఉంటుందేమో. అంటే ఇక్కడ మనము హంగొచ్చింది గాబట్టి మేము యేసిన దాంట్లో ఒక 18-20 హంగొచ్చింది గాబట్టి మేబీ దాంట్లోకెళ్ళి ఒక 7, 8 బీఆర్ఎస్ గెలవగలిగితే మేమనుకుంటున్నాం. మాక్సిమం ఫిగర్ 18 వరకు మాత్రం దాటలేదు. మున్సిపాలిటీస్‌లో ఎట్టి పరిస్థితుల్లో గూడా మేయర్, కార్పొరేషన్‌లో ఒక్క సీట్ గూడా గెలవదు. అది మాత్రం మా సర్వే ప్రకారం తెలిసినటువంటి అంశం. కాపోతే కరీంనగర్‌లో ఒక 10, తర్వాత కొత్తగూడెంలో ఒక 8, అన్ని 10 లోపే. అంటే 6-10 లోపు. మంచిర్యాల గాని, రామగుండం గాని, కరీంనగర్ గాని, తర్వాత నల్గొండ గాని, ఎక్కడ చూసినప్పటికి కూడా 10 డివిజన్ లోపు, అంటే 6-10 డివిజన్ లోపే వాళ్ళ ప్రభావం చూపెట్టినారు. ఇది అంటే మా దగ్గర, ఎందుకంటే మేము గత 20 రోజులుగా, అంటే దాదాపు చాలా బృందాలుగా విడిపోయి అనేక శాంపిల్స్ తీసుకొని కింది స్థాయిలో విశ్లేషణ చేసినాం. ఇదే రిపోర్ట్‌ని మేము అందులో నెక్స్ట్ గవర్నమెంట్ ఎలా ఉంటుంది, తర్వాత ఎలాంటి స్కీమ్స్ ఎలా ఉన్నాయి అనే మీద కూడా రిపోర్ట్ చేసినాం. కాకపోతే అది అప్రస్తుతం కాబట్టి ఖచ్చితంగా ప్రభావం అయితే చూపెట్టలేకపోయింది. బీజేపీ అనేది ఉన్న డివిజన్స్‌లో, వార్డులలో ఎక్కువ గెలవగలుగుతుంది. ఎక్కువ గెలవడం మీన్స్ కొంత ఖాతా తెరిచింది. లాస్ట్ ఎలక్షన్స్‌తో పోల్చినట్లయితే 2582 ఉన్నటువంటి దాంట్లో కొంత గౌరవప్రదమైన స్కోర్ దక్కించుకునే అవకాశం ఉంది. సో, కార్పొరేషన్ చైర్మన్‌లు గెలవచ్చు. అదే విధంగా మున్సిపల్ చైర్మన్‌లు గెలవచ్చు గానీ, మనం అక్యురేట్‌గా ఏ పార్టీ ఎన్ని వార్డులు, ఎన్ని డివిజన్స్ గెలిచింది, ఓట్ షేర్‌ని గనుక చూసినట్లయితే గవర్నమెంట్ యొక్క పెర్ఫార్మన్స్ అనేది తెలుస్తుంది రోహిత్ గారు. ముఖ్యంగా నేను అనుకునేది ఏందంటే 36-38% ఓట్ బ్యాంక్ షేర్ అయితే కాంగ్రెస్‌తోని అంటిపెట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. సో 39 ఓట్ షేర్ అంటే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మనకి 39.40 40 వరకు కాంగ్రెస్కి వచ్చింది. సేమ్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ 40 ఓట్ షేర్ని సాధించుకుంది. ఇక్కడ కూడా అంటే కాంగ్రెస్ తన ఓట్ షేర్ని అలాగే నిలుపుకున్నట్టుగానే కనబడుతోంది, రైట్? రైట్. అయితే కొంతమంది ఎమ్మెల్యేలలో మాత్రం తీవ్ర వ్యతిరేకత ఉంది. సో, ఇప్పుడైతే ఓటేసినారు గానీ, రేవంత్ రెడ్డి గారి సర్కార్ మీద, స్కీమ్‌ల మీద ఎలాంటి ప్రభావం లేదు గానీ, వారి యొక్క యాటిట్యూడ్, తర్వాత అదే విధంగా ప్రజలతో ఉండేటువంటి విధానం, వారి యొక్క కార్యకర్తలను వాళ్ళని తీసుకునే విధానం మీద మాత్రం చాలా వ్యతిరేకత ఉంది. అది గనుక కరెక్షన్ చేసుకోకపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది రోహిత్ గారు. ఓకే, ఒకసారి నిఖిల్ గారి దగ్గర కూడా వెళ్దాం, పీపుల్స్ పల్స్ నుంచి.